ఓకే, మనతో పాటు తాడూరి శ్రీనివాస్ ఉన్నారు ఫోన్ లైన్లో. దీని గురించి స్పందించడానికి శ్రీనివాస్ గారు, మనం చూస్తున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ఎన్నో విమర్శలు చేశారు సీఎం చంద్రబాబు గారు. ఇప్పుడు మీరు చూస్తుంటారు, మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఒకటమ్మా, క్రైమ్ జరిగిందా లేదా అనేది విచారిస్తున్నది పోలీసులు. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఎవరికి ఇస్తారు? కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టు నిజంగా కూడా ప్రైమాపేసి ఉండి అక్కడ అఫెన్స్ నిజంగా జరిగి ఉంటే తప్పకుండా కోర్టు చర్యలు తీసుకుంటుంది. ఇవి వ్యవస్థలు. ప్రతి రాష్ట్రానికి ఒక పోలీసు ఉంటుంది, కోర్టు ఉంటుంది, న్యాయస్థానాలు ఉంటాయి. ఇదంతా కూడా ఒక వ్యవస్థలు అంటారు. వ్యవస్థలో మనం దాన్ని కూడా తప్పు పడితే ఎట్లా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పని ఏంటంటే, నాకు పోలీసు ఉంది, నీకు పోలీసు ఉంది అంటే ఏపీ పోలీసు, తెలంగాణ పోలీసు కాదు. నాకు న్యాయస్థానం ఉంది, నీకు న్యాయస్థానం ఉంది అంటాడా? ఈ రోజు విడిపోయినాం కదా, తెలంగాణకు హైకోర్టు ఉంది, నీకు హైకోర్టు ఉంది. అక్కడ అఫెన్స్ జరిగితే మీకు ఏపీ పోలీసు ఏ చెల్లరైనా తీసుకోవచ్చు. అది తెలంగాణ వాళ్ళైనా సరే, మహారాష్ట్ర వాళ్ళైనా సరే, ఇంకెవరైనా. ఇప్పుడు బీహార్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తే కేసు ఇక్కడే బుక్ అవుతుంది. బీహార్ వాళ్ళని వదిలేస్తామా? వేరే రాష్ట్రం వాళ్ళని వదిలేస్తామా? రెండోది, మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఐటీ కంపెనీతో నీకు ఏ రకమైన ఒప్పందం ఉంది? అది రిటర్న్ ఉందా, ఓరల్ ఉందా? నీ డాటా అంతా అక్కడ ఉండడానికి గల కారణం ఉంది. ఆ కారణానికి ఇది కావాల్సినటువంటి అగ్రిమెంట్లు నీకు ఉన్నాయా? ఒకవేళ నిజంగా నీకు సర్వేకు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చినట్టయితే నీకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఉంటే బయట పెట్టు. అదొక కంపెనీ, ఆ కంపెనీకి ఒక 10 మంది క్లయింట్లు ఉంటారు, నువ్వు ఒక క్లయింట్ 10 మందిలో. నిజంగా అది కంపెనీ అయితే, అది లీగల్ గా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ అయితే ఈ ఒక్క కేసే ఉండదు కదా, ఆయనకు ఒక గిరాకే ఉండదు కదా. తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇంకా 10 మంది గిరాకులు ఉంటాయి. వాళ్ళు ఎవరికి లేని నీ ఒక్కనికే ఇంత బాధ అవుతుంది ఏంటి? నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు ఇంతకుముందు నువ్వు తెలంగాణలో ఉన్నప్పుడు, పరిపాలించినప్పుడు ఉన్న అధికారులే ఉన్నారు కదా. మేము సిట్ అయ్యగానే చిన్నపిల్లల్లాగా నాకు సిట్ ఉంది, నువ్వు ఏసీబీ రేవంత్ రెడ్డి గారు ఓటర్ నోట్ కేసులో నీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది. ఇవి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినవి కాదు. ఏమనాలంటే ఉందాగా, అందులో ఏమైనా మా తప్పులుంటే కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, మాకు నమ్మకం ఉంది అని ప్రజలకు నమ్మకం కల్పించాలి వ్యవస్థల మీద. ఎఫ్ఐఆర్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి ఎవరైనా. నిజంగా లేకపోతే క్లీన్ చిట్ కోర్టే ఇస్తుంది. దానికి ఎంత బెంబేలు ఎత్తిపోయి రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్టు. అమ్మ, అక్కడ హుదూద్ తుఫాన్ వస్తే కేసీఆర్ గారు మానవతా హృదయంతో హెల్ప్ చేయడం జరిగింది. ఇది కరెంటు ట్రాన్స్ఫార్మర్లు అక్కడ తుఫాన్ వచ్చినప్పుడు, అక్కడే కాదు ఎక్కడ జమ్మూ కాశ్మీర్ లో వచ్చినా చేసినాం. ఆ తర్వాత మీకు గుర్తుండే ఉండాలి, శ్యామల అనే సినిమా యాక్టర్ కానీ ఆ సినిమా ఫీల్డ్ లో ఉన్నవారు ఇంకెవరు, నాగయ్య అనే టైం వారికి కేటీఆర్ గారు ఆ రోజుల్లో మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం. మరి ఆంధ్ర ప్రాంతం వారే కదా, ఆంధ్రాకి చెందిన వారే కదా. ఇక్కడ ఆపదలో ఉంటే ఆదుకున్నాం, వారికి డబ్బులు ఇచ్చినాం, దవాఖానలో ఇచ్చినాం. ఇట్లా ఈ రకంగా అనేక మార్లు మేము ఆంధ్ర ప్రజలకు అన్ని జరిగితే బాగుండు. అమరావతికి కేసీఆర్ గారు పోయినప్పుడు ఏమన్నారు? నది ఒడ్డున మంచి నగరం రావాలి, ఇది ప్రపంచంలోనే పేరెనిక నగరం కావాలి అని దీవించి వచ్చారు. ఇట్లా ఉన్నటువంటి రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు పెట్టి ఎన్నికలలో ఏదో ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు గడిస్తామని ఆయన ప్లాన్ చేస్తున్నాడు. మేమేమో ఇప్పుడే అక్కడ వచ్చి పోటీ చేస్తున్నట్టు, రేపు మేమేదో పోటీ చేసి అక్కడ 10 సీట్లు గెలిచి ఆయన ఇబ్బంది పెట్టబోతున్నట్టు ఇట్లా మాట్లాడితే ఎట్లా ఆయన? రైట్, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు.